పేరెంట్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్ విజయనగరం, సీనియర్ పీడియాట్రిషియన్. ఇప్పుడు చాలామంది డాక్టర్స్ కానీ మేము కూడాను మొబైల్ చూపించొద్దు, టీవీ చూపించొద్దు, డిజిటల్ దానికి వెళ్ళొద్దు అని చెప్తున్నాము. కానీ అది ఎలా లిమిట్ చేసుకోవాలి, స్క్రీన్ టైం ఎలా లిమిట్ చేయాలని దాన్ని ప్రాక్టికల్గా మనం ఏం చేస్తే వాళ్ళకి ఆ స్క్రీన్ లిమిట్ తగ్గుతుంది అనే పాయింట్ గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎప్పుడైనా సరే మనకు జనరల్గా ఏమవుతుందంటే మనకున్న టీవీ కానీ లేకపోతే కంప్యూటర్ కానీ పిల్లవాడికి దగ్గరలో కనబడే ప్లేస్లో మనకు ఉంటాయి. సో దాని మూలంగా న్యాచురల్గా చైల్డ్కి అది 100% కనబడుతుంది కాబట్టి సో న్యాచురల్గా దానికి ఎక్స్పోజ్ అవుతాడు. అంచేతనే మన సాధ్యమైనంత వరకు టీవీ కానీ కంప్యూటర్ కానీ చైల్డ్కి అవుట్ ఆఫ్ సైట్ ఉండేటట్టు, ఎస్పెషల్లీ లెస్ దాన్ 2 years ఉన్న పిల్లలకి. అందుకని ఒక రూమ్లో పెట్టుకొని ఉంచుకోవడము, మనం లేనప్పుడేమో దాని మీద ఏమైనా బ్లాంకెట్ కానీ షీట్ కానీ కప్పి దానికి చైల్డ్కి ఎక్స్పోజ్ అవ్వకుండా మనం ట్రై చేయాలన్నమాట అది. సో మరి దాన్ని అలాగా నెక్స్ట్ ఏదైతే మన స్క్రీన్ టైంని కొంచెం అలౌ చేస్తున్నామో వాళ్ళతో మనం అది కూడా తగ్గించాలంటే ఏం చేయాలంటే ఎప్పుడు ఫన్ ఉంటేనే పిల్లలు డైవర్ట్ అవుతారు. ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ ఉండాలి. అంటే పేరెంట్స్ ఆడాలి, పిల్లలు ఆడాలి, ఇంట్లో అందరూ కూడా ఆడితేనే. అంతేగాని నువ్వు ఆడుకో అని పిల్లవాడికి ఇచ్చేస్తే కాకుండా ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ పిల్లలు చాలా బాగుపడతారు. అలాగే అవుట్ సైడ్ యాక్టివిటీస్ అంటే బయటికి వెళ్ళి సరదాగా బయటకు మన పార్క్ కానీ వెళ్ళి కానీ లేకపోతే బయట గుమ్మం బయట కూడాను పిల్లవాడికి ఓపెన్ ప్లేస్లో ఆడుకోవడానికి అవకాశం మనం ఇవ్వాలి. వాటితో పాటు మనం ఆ యాక్టివిటీస్లో కూడా మనం పాల్గొనాలన్నమాట అది. అట్లాగే మ్యూజిక్ ఆన్ చేసి పిల్లవాడితో డ్యాన్స్ చేయడము, మనం కూడా డ్యాన్స్ చేయడము, ఇట్లాంటి ఏదైనా ఒక వాడిని ఎంగేజ్ చేసేటట్టు మనం చేసుకుంటే చాలా వరకు ఇబ్బంది ఉండదు. అలాగే పిల్లల్ని కూడా కిచెన్కి తీసుకుని వెళ్ళి కిచెన్లో ఉన్న ప్రతి ఆర్టికల్స్ని కూడా వాళ్ళకి పరిచయం చేయాలన్నమాట అది. ఇది ఏంటి అనేది పరిచయం చేయడమే కాకుండా మన కుకింగ్ ప్రాసెస్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి, క్లీనింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేసి, మన గార్డెనింగ్లో కూడా ఇన్వాల్వ్ చేసి, ఇంట్లో చేసిన హౌస్ హోల్డ్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ సోషల్ ఇంటరాక్షన్స్ పెరుగుతాయి. వాళ్ళకు కూడా ఒక ఫన్ ఫ్యామిలీతో రిలేషన్షిప్ అది పెరుగుతుంది అనమాట. ఈ విధంగా చేస్తేనే పిల్లలు మొబైల్ జోలికి వెళ్ళకుండా, టీవీ కానీ కంప్యూటర్ జోలి వెళ్ళకుండా ఉంటారు. అంచేది ఇలాంటి ప్రాక్టికల్ టిప్స్ని మీరు అందరూ పాటించి పిల్లల్ని దూరంగా ఉంచుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.